మహోన్నతురాలైన తండ్రి, ప్రేమ స్వర్ణేశ్వర ప్రభా, కన్న తండ్రి, మీ యొక్క అమూల్యమైన విలువైన ఘనమైన త్యాగాన్ని ధ్యానిస్తుండగా ప్రభు చూపించండి. మేము పాపులం, మీరు పరిశుద్ధులు. పాపికి పరిశుద్ధ త్యాగం అర్థం కాదు, అసాధ్యం, అది అసంభవం తండ్రి. పాపపు హృదయానికి ఎప్పటికీ పరిశుద్ధ త్యాగం అర్థం కాదు తండ్రి. ఎవరు పాపం తండ్రి? క్రీస్తు స్వరూపులకు ఇంకా నేను మారలేదు కాబట్టి ఇంకా పాపంలోనే ఉన్నాను. కాబట్టి నన్ను సిలువ చేయడం మరుగు చేయండి. మీ ఆత్మ సహాయం చేయండి. మీ నడిపింపు నాకు దయచేయండి. మీరు నాకు కృప చూపించమని, మాకు అర్థమయ్యే రీతిగా త్యాగాన్ని వివరించడానికి మీరే సహాయం చేయండి. నాయకత్వాన్ని బట్టి నాకు నడిపింపు దయచేయండి. నడిపడుతున్న అపోదనేస రక్తంలో కాల్చమని ఆమేన్. చూద్దాం పరిశుద్ధ గ్రంథాలు తీసి యోహాను సువార్త 18:12. అంతటి సైనికులను సహస్రాధిపతులు యూదుల బంట్రోతులను యేసుని పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకుని పోయి. చూడండి, చాలా దారుణమైన విషయం ఇక్కడ. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసయ్యను పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. యేసు ప్రభు వారిని బంధించారంట. సైనికులు వచ్చి, ఇన్ఛార్జ్ వచ్చి అందరూ కలిసి ఆయన్ని వచ్చి పట్టుకొని సంఖ్యలతో బంధించారు. ఆయన బంధించి అన్న మాట చాలా దుఃఖకరమైన మాట. ఎందుకంటే ఆయన ఏ పాపం చేశారు? యాక్చువల్గా ఎవరిని బంధిస్తారు? దొంగల్ని, హంతకుల్ని, పాపిష్టోల్ని. మంచోడిని తీసుకెళ్తారా ఎవడైనా బంధించి? నీతిమంతుని ఎవరిని పట్టుకుంటాడా? పట్టుకోరు. ఎవరిని పట్టుకుంటారు, ఎవరిని బంధిస్తారో మనం ఆలోచిస్తే దొంగల్ని, హంతకుల్ని, జీవితాలను నాశనం చేసిన వాళ్ళని, దేశ ద్రోహుల్ని, భయంకరమైన పాపాత్ముల్ని అందరూ వచ్చి బంధించి తీసుకెళ్తారు. ఈయన ఏం చేశారు? పాపం ఏ పాపం చేయలే, ఏ ద్రోహం చేయలే, ఏ మోసం చేయలే. 3-4 సంవత్సరాల పరిచర్యలు వస్తే అద్భుతం, ఆశ్చర్యం. సువార్తలు మనం చదివితే కుంటివారికి నడకనిచ్చారు, మోగవారికి మాటనిచ్చారు, గుడ్డోళ్ళకి చూపునిచ్చారు, చనిపోయిన వాళ్ళని లేపారు. కొడుకు చచ్చిపోయి తల్లి ఏడుస్తూ, అయ్యో నాకు ఇంకా ఎవరూ లేరు ఆధారం, నాకు ఒక్కడే కొడుకు, అయ్యో చచ్చిపోయాడని చెప్పి విధవరాలు ఏడుస్తుంటే, అమ్మ నీకు బాధపడమా, నేను లేపుతా అని చెప్పేసి నీ కొడుకు అని చెప్పి ఇచ్చేసి, చిన్న వయసులో ఇష్టమైన కూతురు చచ్చిపోతే ఇంటికి వెళ్ళి అందరూ అపహాస్యం చేస్తారు యేసయ్యని. చచ్చిపోయిన దాన్ని బట్టి నిద్రపోతుందంట పెట్టి చిన్న కూతుర్ని లేపి ఇదిగో అని చెప్పేసి. అంటే 3-4 సంవత్సరాల పరిచయం చూస్తే అన్ని అద్భుతాలే, ఆశ్చర్యాలు. కుష్టి వ్యాధిని తగ్గించేశారు, దెయ్యాలను వెలగొట్టేశారు, కుటుంబాలని కట్టారు, చాలా మంచి పనులు చేశారు. ఎన్నంటి లెక్కలేనన్ని మంచి పనులు చేశారు ఆయన. యోహాను తన సువార్తలో రాస్తూ అంటాడు, యేసు ప్రభువారు చేసిన కార్యాలు వివరించి గనక గ్రంథాలు రాస్తే భూలోకం సరిపోదేమో నాకు అని తోచున్నదంటే. అసలు ఎన్ని కార్యాలు చేశారు, రోజుకి ఎన్ని కుటుంబాలు కట్టారు, ఎంతమందిని రక్షించారు, ఎంతమందిని స్వస్థపరిచారు, విడుదలిచ్చారు. అయ్యే కదండి ఆయన చేసిందంత. 3-4 సంవత్సరాలు కాలి నడపతో వెళ్ళి ఎక్కడో దెయ్యాలు బట్టి సముద్రం దాటి అతన్ని విడుదలిచ్చేసి హ్యాపీగా ఇంట్లో వెళ్తుండు. ఆయన అన్ని మంచి, సగం మంచో పావు మంచి కాదు, 24 గంటలు మంచే, మొత్తం మంచే చేశారు ఆయన. అటువంటి మంచి వ్యక్తిని పట్టుకొని ఒక దొంగను పట్టుకున్నట్టు, ఒక కూలీకోరుని పట్టుకున్నట్టు, ఒక దేశ ద్రోహిని పట్టుకున్నట్టు గబగబా వచ్చి బంధించేసి సంఖ్యలేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. దీని అర్థం ఏంటి? ఎందుకు మన తండ్రి, మన దేవుడు, పరలోకపు తండ్రి బంధించబడటానికి కారణం ఏంటి మనం ఆలోచిస్తే లోకా సువార్త 13:16. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపగలదా? ఆవిడెవరో తెలుసా? సాతాను చేత బంధించబడిన వ్యక్తి. స్పష్టంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 ఏళ్ళు, 18 years అండి బాబోయ్, లాంగ్ పీరియడ్ అండి. 18 ఏళ్ల నుంచి సాతాను ఈవిడ్ని బంధించి నడువు వంగిపోయేలా చేశాడు. ఆవిడ చక్కగా నిలబడలేకపోతుంది. కానీ యేసు ప్రభు వారు అమ్మాయిట్రా అని చెప్పి 18 ఏళ్ల నుంచి ఉన్న శాతాన్ని పో అని చెప్పంగానే, శాతాన్ని వెళ్ళిపోగానే ఆవిడ టక్ మన స్ట్రెట్గా లేచి నుంచి ఉందండి. అప్పటి వరకు ఇలా వంగు నడుచుకుంటూ మందిరానికి వచ్చేది. చాలా బాధ, వేదన, అవమానం, గాయం. ఒక్క మాటతో నా దేవుడు ఆవిడ విడుదలిచ్చేసి హ్యాపీగా చక్కగా నిలబడి పనిచేసుకుని అందరి చేత సంతోషకరమైన జీవితం ఇచ్చారండి. ఇప్పుడు ఆవిడికి స్వతంత్రం ఇవ్వాలంటే ఏం చేయాలి? సాతాను వెళ్ళగొట్టాలి. ఆవిడికి సంతోషం ఇవ్వాలంటే ఏం చేయాలి? సాతాను వెళ్ళగొట్టాలి.
ఆవిడకున్న అవమానం తీసేయాలంటే అందరూ చూసే ఎలా వంగు నడుస్తుందో అది పోవాలంటే ఏం చేయాలి? సాతాను వెళ్ళగొట్టాలి. ఇప్పుడు ఏం చేశాడు? సాతాను బంధించేశాడు ఆవిడ్ని. మనం గనక చూసినట్లయితే మనిషి పాపం చేస్తాడు, పాపం చేసిన వెంటనే దెయ్యానికి అధికారం వస్తుంది, లేదా సాతానికి అధికారం వస్తుంది. మనందరం సాతాను చేత బంధించబడ్డాం. మనందరం పాపం మీద పాపం చేసి పాపానికి సాతానికి బానిసలైపోయాం, మనం బంధించబడిపోయాం. మనం ఇప్పుడు మనల్ని విడిపించాలి ఆయన. ఏం చెయ్యాలి అని ఆలోచించారు తండ్రి. ఇంకా లాభం లేదు, నేనే వెళ్ళాలి కిందకి, నేను వెళ్ళి నా పిల్లల్ని విడిపించుకోవాలి. ఆ నేపథ్యంలో ఆయన బంధించబడాల్సి వచ్చిందండి. ఆయన బలవంతుడైన దేవుడు, ఏకైక దేవుడు, విశ్వనిర్మాత, సృష్టికర్త, రోషం గల దేవుడు, భయంకరుణ దేవుడు, సర్వాధికారి ఆయన్ని బంధించిన. ఎందుకు ఆయన బంధించబడ్డారు? నీ కోసం, నా కోసం. పాపం చేత, శాపం చేత, దురాత్మల చేత, సాతాను బంధకాల చేత మనందరం బంధించబడ్డాం. ఇప్పుడు మన తండ్రికి మన మీద జాలి కలిగింది, కనికరం కలిగింది. తప్పు చేస్తేనే సాతాను వస్తాడండి, లేకపోతే రాడాడు, రాన్సీన్ లేదు. పాపం చేస్తేనే వాడికి అధికారం వస్తుంది. ఇప్పుడు నా పిల్లలకు విడుదల ఇవ్వాలి, విడుదలిచ్చి స్వతంత్రులుగా చేసి నా పిల్లలు మళ్ళీ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని ఆయన ఆశపడి ఆలోచించి త్యాగం చేయడానికి దిగొచ్చారు. అందుట్లో ఒక భాగం ఆయన బంధించబడి మనందరికీ విడుదలిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. సాతానికి చిక్కిన తర్వాత వాడు ఊరుకుంటాడా? యోధా 1:9. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక. వీడు ఎలాంటోడు అంటే బతుకున్న మనుషులే కాదు, చచ్చిపోయిన శవాన్ని కూడా ఇది నాదని అయిపోయాడు. బ్రతుకున్న మనుషుల్ని మాత్రమే కాదు, చనిపోయిన మోసే శరీరం దగ్గరికి ఇది నా నోడు తప్పు చేసి కదా, అవిదే చూపించాడు కదా, కొట్టాడు కదా బండను 2 సార్లు, అందుకే కదా కానాని అనలేదు, అందుకే కదా చచ్చిపోయాడు, నాకు సంబంధించి అంటాడు. పనికి మాట్లాడు, నీకు సంబంధం దేవుడు చేవకుట్రా, మామూలు నాయకుడు కాదు కదా భద్రబాబు అని చెప్తే ఇక సీన్లో మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు? వాడు ఎలాంటోడు? వాడు మనిషి దొరికితే వాడు వదలడు. చనిపోయిన శవాన్నే ఇది నాది అన్నప్పుడు, బతుకున్నప్పుడు ఆడు ఎందుకు వదులుతాడండి? ఎందుకని ఆడికి అవకాశం ఇచ్చాం మనం. ఇంకో చూడండి, స్పష్టంగా ఉంటుంది చూడండి, లోకాసువార్త 4:5. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఆదాము అవ్వ పాపం చేసి దేవుడిచ్చిన అధికారాన్ని అడిగిచ్చేశారండి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముంటది? ఇదిగో భూమి మీద మీరే రాజులు, నేను పరలోకానికి రాజు, భూలోకానికి మీరు రాజులు, మొత్తం ఏలండి, పరిపాలించండి, మీకు అధికారం ఇస్తున్నాను, మీ కాళ్ళ కింద పెట్టా సమస్త జీవరాశుల్ని. 27-28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద కాకు ప్రతి జీవుని ఏలుడి పరిపాలించండి, మొత్తం మీరే హాయ్, భూలోకం అంతా మీకోసం చేశానే హాయ్. ఏం ప్రేమ అండి తండ్రి. అసలు మీరు మట్టి మనుషులు మూల కూర్చోండి అలా మట్టిలో కలిసిపోతారు. రేపు పొద్దున ఎంతవరకు అంత ఉన్న అంటలా ఆదామని ఆశీర్వదించి ఇదిగో ఇదంతా మీకోసమే చేశారు. భూమిని ఏం చేయమన్నారు దేవుడు? లోపరుచుకోండి. ఎంత గొప్ప అధికారం అది! అన్నిటినీ ఏలండి, మీరే ఇక్కడ యువరాజులు, నేను అక్కడ మహారాజుని. దేవుడు వద్దన్న పని చేసి పాపం చేసి వాళ్ళు అధికారాన్ని కోల్పోయారండి. మనం కూడా అంతే. యాక్చువల్గా మనల్ని ఇలాగ బలహీనులుగా దేవుడు సృష్టించలేదండి. ఎందుకు మనం జీవితంలో సంతోషంగా లేము? ఎందుకు అధికారం కలిగి లేము? ఎందుకు మనం స్వతంత్రులుగా లేము అంటే, మనం పాపం చేసి సాతానికి అధికారం ఇచ్చి వాడి కంట్రోల్లోకి వెళ్ళి మన సంతోషాన్ని పోగొట్టుకున్నాం, మన అధికారాన్ని పోగొట్టుకున్నాం, మనకు దేవుడిచ్చిన అన్ని పోగొట్టేసుకున్నాం పాపం చేయటం వల్ల. కానీ ఇప్పుడు దేవుడికి ఏం ప్రేమ మన మీద కలిగిందంటే,
మళ్ళీ నా పిల్లలకి అన్నీ ఇవ్వాలి, నేను మళ్ళీ అధికారం ఇవ్వాలి, మళ్ళీ సంతోషం ఇవ్వాలి, మళ్ళీ ఆర్భాటం ఇవ్వాలి, నా పిల్లలు స్వేచ్ఛగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక పక్షిని పంజరంలో పెడితే ఎలా ఉంటది? పంజరంలో పెట్టి ఎంత పెద్ద ఇష్టమైన ఫ్రూట్ పెట్టినా, ఒరే నన్ను బంధించి ఫ్రూట్ పెడితే నాకు ఇష్టం ఉంది, నన్ను వదిలేరా బాబు, హ్యాపీగా నేను ఆకాశంలో చక్కగా ఎగురుకుంటూ పక్షి బతుకు చూస్తే మీకు అర్థమైపోతుంది. పక్షి ఏం చేయబడింది? బంధించబడింది, ఒక బోన్లో బంధించబడింది. దానికి స్వేచ్ఛ ఉందా? లేదు. సంతోషం ఉందా? లేదు. ఆర్భాటం ఉందా? స్వతంత్రం ఉందా? లేదు. సేమ్ మన బతుకులు కూడా పక్షి వలే. మనందరం సాతాను అనే ఒక బోనులో మనందరం బంధించబడినప్పుడు ఆయన మనకి విడుదల ఇవ్వాలనుకున్నారు. బంధకాల నుంచి విడుదల ఇవ్వాలి, సాతాను బంధకాల నుంచి, దురాత్మ శక్తుల నుంచి విడుదల ఇవ్వాలనుకున్న నేపథ్యంలో అది నోటి మాటతో చేయలే. భూమి మీదకి వచ్చి మానవునిగా జీవించి ఆయన బంధించబడి మనకి విడుదలిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత త్యాగం ఇది! ఎవరు ఇష్టపడతారండి బంధించబడతారు? బంధించబడినంత మామూలుగా అవమానించారా? మామూలుగా ఎగతాళి చేశారా? అన్ని తెలిసి కూడా ఇష్టపడి బంధించబడ్డారు. ఏం తెలుసా? నీకు విడుదల వస్తుంది, చాలు, నా పిల్లలే నా ప్రాణం, నా పిల్లలే నా సర్వస్వం. అయితే ఇక్కడ సమస్య ఏంటి తెలుసు? ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే మనం దేవుళ్ళలోకి వస్తామో, క్రైస్తవులుగా చలామణి అయిన తర్వాత మనం మళ్ళీ పాపం చేసి మళ్ళీ మనం సాతాను చేతిలోకి వెళ్తే అప్పుడు ఉంటుందండి యేసు ప్రభు వారికి ఏడుపు. అరే, ఇంత కష్టపడి చేసిందే త్యాగం, రక్తం కార్చిందే, వాడికి నేనన్నా పడదు, మీరన్నా పడదు. అరే, మళ్ళీ శత్రువు చేతిలోకి వెళ్ళి పడతారు మీరు? నేను అసలు వచ్చిందే మీకోసం, రక్తం కార్చిందే మీ విడుదల కోసం. వాడి చేతిలో మీరు ఉండకూడదు, వాడి చేతిలో మీరు ఉంటే సంతోషంగా ఉండదు, ఆర్భాటం ఉండదు, స్వతంత్రం ఉండదు అనే ఎంత ప్రేమ చూపించి నన్ను నేను తగ్గించుకొని రక్తపు ముద్దగా మారి మీకోసం ఇంత చేస్తే, మళ్ళీ నా పిల్లలైన తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళి పాపం చేసి మళ్ళీ దురాత్మలకు అధికారం ఇచ్చి వాటి చేత మళ్ళీ బంధించబడుతుంటే ఇప్పుడు ఆయన బాధకి అంత ఎంత లేదు, ఆయన ఏడుపుకి అవధులు లేవు. మీకు చాలాసార్లు తెలుస్తూ ఉంటాయి తాగుబోతుల గురించి. తాగుబోతులు చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. కొంతమంది అప్పు చేసేస్తారు, పరువు తీసేస్తారు. భర్త తాగుబోతుడు అనుకోండి, అప్పు చేసి ఆస్తి అమ్మేసి మొత్తం అప్పు తీర్చేసి ఇంకెప్పుడు తాగదా, అయిపోయింది ఇంక నేనేమన్నాం, సరే అర్థం చేసుకున్నా, చాలు, మనం హ్యాపీగా ఉందాం, ఆస్తి పోయింది, మనకున్న ఇల్లు కూడా పోయింది నీ తాగుడు వల్ల, నాకు నువ్వే ఇంపార్టెంట్ అని భార్య అందనుకోండి. మంచిగా ఉండి సంవత్సరం తర్వాత మళ్ళీ తాగి మళ్ళీ అప్పు చేస్తే భార్యకి ఎలా ఉంటుంది? దానికంటే 1,00,000 రెట్లు. ఎందుకని? ఈవిడ ఆస్తి అమ్మింది, ఆయన రక్తం ఇచ్చేశారు. ఆఖరి రక్తం బొట్టు వరకు ఇచ్చి ఆడి చేతిలో పోసి, ఇదిగోరా నా రక్తం ఇచ్చుకుని నా బిడ్డ వదిలే, రక్తం ఇచ్చి కొనుక్కున్నారండి మనల్ని ఆడి చేతిలోంచి. వెండి బంగారాల చేత కాదు, స్వయంగా ఆయనే తన రక్తం ఇచ్చి కొనుక్కున్నారు మనల్ని. ఆయన సొత్తు మనం. కానీ ఆడి దగ్గరికి వెళ్ళిపోయాం మనం, వాడి మాటలు వినేసాం, వాడికి అప్పగించేసుకున్నాం, వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయాం, వాడికి బానిసలైపోయాం. అరే, ఎంత త్యాగపూరితమైందండి బాబు ఈరోజు ఈ రక్షణ. ఊహించుకొని ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకుంటా, రక్తం అంతా ధారపోసి, ఇదిగో అరే నా రక్తం ఇచ్చేస్తున్నారా నా పిల్లల కోసం. అందుకని బైబిల్ చెప్తుంది, మీరు ఆయన రక్తం చేత కొనబడ్డారు. రక్తం చేత కొనబడ్డారు. ఎక్కడి నుంచి? సాతాను చేతుల్లోంచి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పిల్లలుగా, సృష్టికర్త పిల్లలుగా, వారసులుగా మనం వాడిని కాలి కిందేసి తొక్కాలి మనందరం. అదేగా చెప్పారు, శీఘ్రముగా సాతాన్ని మీ కాలి కిందేసి తొక్కిస్తాను నేను మీ తండ్రిగా అన్నారు. ఎంతమంది కాలి కింద ఉన్నాడు? లేడు, ఆడి కిందే. ఇప్పుడు మనం ఆడి కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. పాపం చేయటం, మళ్ళీ ఆడికి రా, నన్ను మళ్ళీ కంట్రోల్ తీసుకో, బంధించేసే. ఎగురుతున్న పక్షిని తీసుకొచ్చి కసక్కని పట్టుకొని మళ్ళీ బంజరంలో వేసేసినట్టే సేమ్. ఇప్పుడు ఆయన తండ్రి కదా, తండ్రి హృదయం విలవిల్లాడిపోతుంది. అరే, నేను కష్టపడి రక్తం కార్చి నిందలు, అవమానాలు, దెబ్బలు, ఉమ్ములు భరించి ఆ చెడిపోయిన వాడి చేతిలో తీసుకొచ్చాను కదా, మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు చేతిలోకి. ఆడి చేతిలోకి వెళ్తే నీకేమన్నా సంతోషంగా ఉండనోడు, మానసికంగా నలకొడతాడు, శారీరకంగా నలకొడతాడు, ఏమి చేయనోడు. నువ్వు ఏడుతో మళ్ళీ నిన్ను చూసి నేను ఏడవాలి. త్యాగం గుర్తించుంటే ఖచ్చితంగా మనకు ఆలోచన వస్తుంది. ఇలా ఆలోచించుంటే ఇంకోసారి పాపం చేయకూడదు, దయ్యానికి అవకాశం ఇవ్వకూడదు, సాతానికి నేను అవకాశం ఇవ్వకూడదు. నా దేవుడు నన్ను స్వతంత్రుడిగా చేశారు, నా దేవుడు నన్ను విడిపించారు, అన్ని బంధకాల నుంచి విడిపించేశారు. నేను హ్యాపీగా ఉండి నా దేవుడిని హ్యాపీగా ఉంచాలి. పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదా నా తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. ఈ లోక తల్లిదండ్రులు అలా ఉంటే పరలోక తండ్రి మన సంతోషం కోసమే కదా అన్ని చేశారు, మన విడుదల కోసమే కదా ఆయన బంధించబడ్డారు, మన విమోచన కోసం రక్తంగా వచ్చారు, మన ఆశీర్వాదం కోసం ఆయన దరిద్రుడైపోయారు.
ఇప్పుడు అన్నీ చేసి మనం హ్యాపీగా లేకుండా తనకు దానిగా పంజరంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, మనం మళ్ళీ పాపం మీద పాపం చేసి క్రైస్తవులను చెప్పుకుంటూ దేవుని పిల్లలను చెప్పుకుంటూ భయంకరంగా పాపాలు చేసి సాతాను చేతిలోకి వెళ్ళిపోతే ఏడుస్తుంటే ప్రభువా అంటే ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు, నా త్యాగం ఎప్పుడు అర్థం చేసుకుంటారు, ఎప్పుడు మీరు స్వతంత్రాలుగా ఉండి మిమ్మల్ని చూసి ఆడు పారిపోవాలి కానీ ఆడిని చూసి మీరు పారిపోతారు, మీరు నా పిల్లలు. దేవుని బాధకి అంతా ఇంత ఉండదండి. అసలు ఫస్ట్ మన త్యాగం గుర్తించలేదు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అసలు గుర్తించుంటే కొంచెమైనా భయపడేవాళ్ళం, జాగ్రత్త పడేవాళ్ళం. కళ్ళు మూసుకున్నాను వైపు చూద్దాం. ఎలా వచ్చింది రక్షణ, ఎలా వచ్చింది నీకు విడుదల, ఎలా దేవుని దగ్గర రాగలిగావు, సాతాను దగ్గర నుంచి ఎలా ఆరాధించగలుగుతున్నావు. సాతాను చేతిలో ఉన్న నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. బంధించబడిన నిన్ను ఆయన విడిపించారు. మనందరం మర్చిపోయాం దేవుని త్యాగాన్ని. దయచేసి ఆయన ప్రేమను గుర్తు చేసుకోండి, ఆయన త్యాగాన్ని గుర్తించండి, ఆయన కష్టాన్ని గుర్తించండి. ప్రియ దేవుని పిల్లారా, మనం తిరిగి ఏమవ్వలేం, ఆయనకి కనీసం గుర్తిద్దాం, మన తండ్రి త్యాగాన్ని గుర్తిద్దాం. ఆయన బంధించబడ్డారంట నీ కోసం, నా కోసం. ఆయన బంధించబడిపోయారంట. ఒక దొంగని తీసుకెళ్ళినట్లు, ఒక హంతకుడిని తీసుకెళ్ళినట్లు, ఒక దేశ ద్రోహిని తీసుకెళ్ళినట్టు బంధించి తీసుకెళ్ళటం ఏంటండి? ఆయన ఏ పాపం చేశారు, ఏం మోసం చేశారు, ఏం అన్యాయం చేశారండి? ఏం చేయలేదు. ఆయన మన కోసం, మన మీద ఉన్న అమితమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఆయన అలా చేసిందండి. కరుణామయుడు కనికర సంపన్నుడి కాళ్ళకు శీలలు దిగబడినవి, నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభు చేదు చిరకను అందించిరి. ఇక ఎన్నిసార్లు చేయాలి సిలువ త్యాగము, అది నీ కోసమే, నా కోసమే. కలువరి పయనం అది నీ కోసమే, నా కోసమే. కలువరి పయనం రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మి వేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. నా మోహపు చూపులే నా తండ్రికి శాపమై మోమున ఉమ్మి వేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. అది ఎవరి కోసమో తెలుసుకో, అది నీ కోసమే, నా కోసమే. కలువరి పయనం అది నీ కోసమే, నా కోసమే. కలువరి పయనం. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి. ఇక ఎన్నిసార్లు చేయాలి సిలువ త్యాగము, అది నీ కోసమే, నా కోసమే. కలువరి పయనం అది నీ కోసమే,
దేవుడు అడుగుతున్నారు, ఒకసారి సరిపోదా? 33 సంవత్సరాలు మీకోసం బలైపోయారు, సిలువెక్కాను ఒకసారి చాలదని ఆ పిల్లలారా అని అడుగుతున్నారు. మళ్ళీ ఎక్కాలా? మళ్ళీ రావాలా భూమి మీదకి? నా రక్తం ఒక్కసారి సరిపోదా మీరు మారడానికి? నిజమేనండి, నిజమే. ఈ మాట లైన్ దేవుడు తన బాధలోంచి రాయించిన లైన్ అండి అది. నిజమే. ఎన్నిసార్లు చేయాలి ఇంకా? అంత ఘోర త్యాగాన్ని చరిత్ర అంతా 1000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు గొప్ప దేవుడు, అలాంటి దేవుడు లేరు, అంత త్యాగం ఎవరూ చేయలేదని చరిత్రే చెప్తున్నా కూడా ఆయన పిల్లలని చెప్పుకుంటూ ఇంకా పాపాన్ని వెంబడిస్తూ మళ్ళీ సాతానికి అప్పగించుకొని మళ్ళీ వాడి చేతిలో బంధించబడిపోతే తండ్రి బాధ ఎలా ఉంటుందండి? దేవుని దుఃఖం ఎంత ఉంటుందో అర్థం కావట్లేదు. చెప్తున్న నాకే గుండె వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ఆయనకి ఎలా ఉంటుందో, ఆయన బాధ ఎలా ఉంటుందో వర్ణనాతీతం అండి. మనం తెలుసా, మన రక్తం ఇచ్చి కొనుక్కొని మన కాలు కింద ఉంచాలనుకున్నారండి సాతాన్ని. మనల్ని చూస్తే భయపడి పారిపోయేలా చేద్దాం అనుకున్నారు సాతాన్ని. కానీ ఈరోజు ఎలా ఉన్నాం మనం? వాడితోనే కలిసి, వాడితోనే వాడికి నచ్చిన పనులు చేస్తూ, వాడి ప్రేరేపణకి లోబడి. సాతాను సినిమా చూడంటాడు, చూస్తాం మనం. ఎల్లు రోడ్ల మీద తిరుగుతాం, పిచ్చి పనులు చేస్తాం. ఎవరికి లోపడతాం? ఎవరు కొన్నారు మనల్ని? రక్తం ఇచ్చి కొనుక్కుంది ఎవరిని? మనం ఎవరికి లోపడుతున్నాం? చాలా దారుణంగా ఉన్నవాడు వాళ్ళు. ఘోర పాపినయ్యా చూడలేరు మీరు, మీ స్వరమును వినినే దాగియుంటినయ్యా. ఘోర పాపినయ్యా చూడలేరు మీరు, మీ స్వరమును విని నేను దాగియుంటినయ్యా. కోరారు నాతో స్నేహాన్ని, చేశాను దేవా. ఎవరి మనసులను చేసిన పాపాలు బట్టి ఎవడో నాతో మాట్లాడటానికి ఇష్టపడలేదయ్యా, దగ్గరికి రావడానికి ఇష్టపడలా. నాకు గుర్తుంది ప్రభువా, అలాంటిది నా గురించి అన్నీ తెలిసి, నా పాపాలు, నా దోషాలు, నా ద్రోహం, మోసం అన్నీ తెలిసి మీరు చెయ్యించారయ్యా. స్నేహం చేస్తావా? కోరారు నాతో స్నేహాన్ని, చేశాను దేవా ద్రోహాన్ని. కోరారు నాతో స్నేహాన్ని, మీ మంద నుండి విడిపోయి పందులతో కలిసి తిని, మంద నుండి విడిపోయి పందులతో ఒప్పుకుంటేనయ్యా నా కలుషమును. బుద్ధి వచ్చెనయ్యా నా యేసయ్యా. ఒక్కసారి మాట్లాడు నా యేసయ్యా. తప్పిపోయారని ఘోర పాపినయ్యా చూడలేరు మీరు, మీ స్వరమును విని నేను.
తెలిసితే నీ వెలుగును చూడలేక దాగి ఉంటేనే. తప్పు తెలిసి నీ పాదముల చేరితేనే, నా తప్పు తెలిసి నీ పాదముల చేరితిని. క్షమించి నీ సన్నిధి నన్ను చేర్చుమయ్యా. ఒక్కసారి మాట్లాడు నా యేసయ్యా, కడవరకు మేము ఘోర పాపినయ్యా, చూడలేను మీరు మీ స్వరమును విని నేను తాగి ఉంటినయ్యా. ఘోర పాపినయ్యా, చూడలేను మీరు మీ స్వరమును విని నేను తాగి ఉంటినయ్యా. మీ ఆత్మను కోల్పోయి కట్టబడి తిని అంధుడనై తిరగలినే. నీ ఆత్మను కోల్పోయి కట్టబడి తిని అంధుడనై తిరగలినే విసురుచుంటిని. బలహీనుడనై మిమ్ము ప్రార్థించుచుంటిని. బలహీనుడనై మిమ్ము ప్రార్థించుచుంటిని. కోల్పోయిన మీ శక్తిని దయచేయుమా. కోల్పోయిన మీ శక్తిని దయచేయుమా. ఒక్కసారి మాట్లాడు నా యేసయ్యా, ప్రాణమైన విడుతునయ్యా, మేము మరువనయ్యా. ఒక్కసారి మాట్లాడు నా యేసయ్యా, ప్రాణమైన విడుతునయ్యా, మేము మరువనయ్యా. రక్తం ఇచ్చి కొనుక్కున్నారయ్యా. రక్తం ఇచ్చి సాధారణ చేతిలోంచి విడిపించారయ్యా. మీరు బలైపోయి త్యాగం చేసి బలియాగం చెంది అపవాది బంధకాల నుంచి విడిపిస్తే స్వేచ్ఛగా మళ్ళీ పాపం చేసి అపవాదికి అవకాశం ఇచ్చారయ్యా. మళ్ళీ మేమే తిరుగుబాటు చేసి మళ్ళీ వాడికి లోబడి మళ్ళీ పాపం చేసి దురాత్మలకు అవకాశం ఇచ్చారు తండ్రి.
నేను నన్ను పిలిచింది రక్తం ఇచ్చి కొనుక్కుంది మళ్ళీ పాపం చేస్తానని కాదు ప్రభువా, పరిశుద్ధంగా జీవిస్తూ నీతిగా యథార్థంగా జీవిస్తానని పిలిచారు నమ్మకంతో తండ్రి. మీరు బలైపోయింది మళ్ళీ నన్ను పాపం చేయడానికి కాదు, నేను పాపం చేయడానికి కాదయ్యా. మీ రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడి, మీ రక్తం ద్వారా నీతిమంతునిగా మార్చబడి ప్రజలకు ఉపయోగపడతానని ఒక మంచి ఉద్దేశంతో నన్ను పిలుచుకున్నారు, మమ్మల్ని పిలుచుకున్నారు. కానీ మేము అప్పుడు దాకా బంధించబడి ఒక్కసారిగా మీ రక్తం చేత మాకు విడుదల వచ్చింది కదా, మీ త్యాగం చేత మీ స్వతంత్రులు అయ్యేటప్పటికి మళ్ళీ మా పాప స్వభావం, మళ్ళీ బుద్ధి లేకుండా మళ్ళీ పాపం చేసి దురాత్మలకు అధికారం ఇచ్చామయ్యా. మళ్ళీ మీ దుఃఖానికి కారణం అయ్యామయ్యా. మీ త్యాగం మా యందు వ్యర్థమైపోయింది తండ్రి. ఈ బలియాగం అంతా వ్యర్థం అయిపోయింది మళ్ళీ మేము పాపం చేయటం వల్ల. ఏం బ్రతుకు ప్రభు, ఎంత చండాల బ్రతుకయ్యా. ఇప్పుడు మీ వైపుకి వచ్చి ఆలోచిస్తుంటే గుండె బయలిపోతుంది తండ్రి. ఎలా భరిస్తున్నారు, ఎలా ఓర్చుకుంటున్నారు తండ్రి, ఎలా సహిస్తున్నారయ్యా మమ్మల్ని. దావీదు పాపమును మన్నించినారే, ఆ మరణ శాసనమును రద్దు చేసినారే. దావీదు పట్టణమందు నా కొరకే పుట్టారే, ఈ ఘోర పాపి కొరకే బలియాగమయ్యారే. దావీదు పాపమును దావీదు పాపమును క్షమించినారే, ఆ మరణ శాసనమును రద్దు చేసినారే. దావీదు పట్టణమందు నా కొరకే పుట్టారే, ఈ ఘోర పాపి కొరకు బలియాగమయ్యారే. ఇంత చేసిన మీరు నా ఎడల మౌనమా, చెంత చేరిన నన్ను కాదనకు నేస్తమా, కాదనకు నేస్తమా, కాదనకు ప్రాణమా, కాదనకు ప్రాణమా. మాట తప్పాను, మిమ్ము మరిచాను, క్షమించి నన్ను బ్రోమా. కాదనక నన్ను కావుమా. మాట
తప్పాను, మిమ్ము మరిచాను. మేమందరం ప్రభువా మీ రక్తం చేత కొనబడ్డ మేము సాతాను మీద అధికారం చలాయిస్తూ వాడిని మా కాళ్ళ కింద పెట్టుకోవాల్సిన మేము మరలా పాపం చేసి వాడి చేతులు మళ్ళీ బంధించబడ్డాం తండ్రి. మీకు తీరని గాయాన్ని చేశాం, మీకు దుఃఖాన్ని కలగజేశాం. ఇంకా జీవితంలో పాపం చేయను తండ్రి, ఇంకా జీవితంలో నేను మిమ్మల్ని ఎదిరించను, మాట తప్పను తండ్రి, మోసం చెయ్యను తండ్రి. కన్నతండ్రి యేసయ్య ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభువా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.